నా పేరు వడ్డర్ నర్సన్న, తెలంగాణ బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు, అదేవిధంగా టీయూజేఏసీ స్టేట్ ప్రెసిడెంట్ వడ్డర్ నర్సన్న అనే నేను. మరి జవహర్ నగర్లో నడుస్తున్నటువంటి వ్యవస్థ, ముఖ్యంగా డంపింగ్ యార్డు, జవహర్ నగర్లో డంపింగ్ యార్డు గురించి చాలా రోజుల నుంచి పోరాటాలు చేస్తున్నాము. అదేవిధంగా ముఖ్యంగా మరి గత 10 సంవత్సరాల క్రితం తెలంగాణ ప్రజాకుల పోరాట కమిటీ తరఫున కన్వీనర్గా వ్యవహరించాను. అప్పుడు కూడా చాలా పోరాటాలు చేశాము. అప్పుడు ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా కాలేదు. మరి ఇప్పటి వరకు చాలా ప్రభుత్వాలు, టీడీపీ మొదలుపెట్టుకుంటే బీఆర్ఎస్, కాంగ్రెస్, మరి అదేవిధంగా మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి రావడం జరిగింది. ముఖ్యంగా మరి నాయకులు ఇక్కడికి వచ్చి హామీలు ఇస్తున్నారు. ఎందుకంటే మేము అధికారంలోకి రాగానే డంపింగ్ యార్డ్ ఎత్తివేస్తామని చెప్పి హామీలు ఇస్తున్నారు. హామీలు ఇచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఓటర్లని ఓటు హక్కు ఓట్ల ద్వారా రాజ్యాధికారాన్ని కైవసం చేసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఇక్కడ బీద, బిక్కు, పేద ప్రజలు, దళితులు, ఆదివాసులు, గిరిజనులు అందరూ ఉంటారు కాబట్టి వీళ్ళకి న్యాయం జరగాలని కోరుచున్నాము. ఇక్కడ జీవించేవారు 90% కార్మిక వర్గమే కాబట్టి వీరికి మరి కనీసం ప్రభుత్వం ఇచ్చేటువంటి అవసరాలైనా కనీసం నీరు అదేవిధంగా గాలి పూర్తిగా పొల్యూషన్ అయింది. మరి ఇక్కడ నుంచి దరిదాపుగా కీసర వరకు, ఇక్కడి నుంచి దమ్మాయి కూడా చుట్టూ పరిసర ప్రాంతాల నుంచి ఒక 50-60 గ్రామాలు మొత్తం ఇప్పటికే భూగర్భ జలాలు కలుషితం అయ్యడం జరిగింది డంపింగ్ యార్డు వల్ల. ఈ డంపింగ్ యార్డు ఉండడం వల్ల చాలామందికి కిడ్నీ సమస్యలు, గుండె జబ్బులు, తీవ్ర చర్మ వ్యాధులు, రకరకాల వ్యాధులతో గురి అవుతున్నారు. వారు చేసిన కష్టం అంతా మరి హాస్పిటల్ పాలే జరుగుతుంది. మరి పిల్లలు చదివించుకోవడానికి చాలా కష్టంగా ఉంది. ముఖ్యంగా ఇప్పుడు డంపింగ్ యార్డు జేఏసీ పెట్టి మరి ఇక్కడ క్యాంపెయిన్ చేస్తున్నాము. దానికి అందరూ ప్రజలు మరియు కుల సంఘాలు, ప్రజా సంఘాలు, వివిధ రాజకీయ పార్టీలు మద్దతు తెలిపి దీన్ని ఎత్తివేసేంత వరకు నిరంతర ప్రక్రియగా చేసి మనము అడ్డుకోవాలి. ముఖ్యంగా మరి వీళ్ళు ప్రభుత్వానికి దీనివల్ల మరి లాభం ఉంది కాబట్టి వాళ్ళు తీసారు కాబట్టి మనం ప్రజలు చైతన్యవంతం చేసి ఇక్కడికి వచ్చేటువంటి డంపింగ్ యార్డు లారీలని అడ్డుకోవాలి. అదేవిధంగా డంపింగ్ యార్డు ఎత్తివేసేంత వరకు మనము ఉద్యమాలతోటి దీని గుణపాఠం చెప్పాలి ప్రభుత్వానికి. మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు గతంలో ఎంపీగా పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించడం జరిగింది. ముఖ్యంగా మరి అన్నకు మొత్తం తెలుసు. మరి అప్పుడు కూడా ఎంపీగా ఉన్న సమయంలో అన్నగారు తీసేద్దామని వచ్చిండు. డంపింగ్ యార్డ్ ఎత్తేసేంత వరకు నేను ఉంటాన్నాడు. ఎంపీగా గెలిచిండు. అదేవిధంగా ఇప్పుడు చీఫ్ మినిస్టర్ అయ్యిండు. మరి అన్నకు పూర్తి ఈ ప్రాంతం మీద అవగాహన ఉంది కాబట్టి ఇప్పటికైనా మంచి మనసుతోటి దీన్ని క్యాబినెట్లో చర్చ పెట్టి మేము ఏమంటున్నాం అంటే డంపింగ్ యార్డ్ తీసేయడం కాకుండా సాధ్యం కాకపోతే దీన్ని 4 భాగాలు విభజించండి. ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్. దీన్ని అప్పుడు కొద్దిగా భారం తగ్గుతుంది. ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా కొద్దిగా న్యాయం జరుగుతుందని తెలుసు. అదేవిధంగా ఇక్కడ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేయడం జరిగింది. పవర్ ప్లాంట్ వల్ల చాలా కంటి కనపడినటువంటి సూక్ష్మ గాలి వాతావరణం మనకు కడుపులోకి పోయి చాలా ఇబ్బందులకు గురి చేస్తుంది. దానివల్ల మస్తు డేంజర్ ఉంటుంది. ప్రాణాలు కోల్పోయేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. తక్షణమే మన పవర్ ప్లాంట్ ఎత్తివేయాలి. డంపింగ్ యార్డ్ను కూడా ఎత్తివేయాలని మేము ప్రజల తరఫున కోరుతున్నాము. బీసీ సంఘం తరఫున జవహర్ నగర్లో ఉన్నటువంటి నాయకులకు మరియు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజా లీడర్లకు తెలియజేస్తున్నాము. ముఖ్యంగా మీరు అందరూ మాతో కలిసి వస్తే దీన్ని పెద్ద ఎత్తున ఉధృతంగా చేసి మనం తలుచుకుంటే కాదనేది ఏది లేదు, పోదనేది. ముఖ్యంగా తెలంగాణ కూడా ఇట్లే చెప్పారు కొంతమంది తెలంగాణ వస్తుందా పోతుందా అని చెప్పినటువంటి నాయకులు తెలంగాణ సాధించుకున్నాము. అందరం జేఏసీగా ఏర్పడి మనం ఎట్లయితే చేసుకున్నామో మిలియన్ మార్చి రాస్తారోగులు అట్లే ఏర్పాటు చేసినాము. దీన్ని కూడా మనం అందరము రాస్తారోగు చేసి బంద్ పెట్టి ప్రభుత్వానికి గుణపాఠం చెప్పి మనం అవసరం అనుకుంటే అసెంబ్లీకి ముట్టడించడానికి సుధా సిద్ధంగా ఉండాలి. మనం అందరం దీని ఒక ఉధృతమైన పోరాటం చేస్తే దీనివల్ల వచ్చే ప్రయోజనాలు మనకు బాగుంటుంది. ఇది పెద్ద సమస్య కాదు ఎత్తివేయడం. ప్రభుత్వం తలుచుకుంటే దీని ఏంటంటే మనకు చాలా ప్రాణాలతో చెలగడబడుతున్న విషయం కాబట్టి అందరం కలిసి పోరాడితేనే తప్ప ఇది ఒక్కరు చేస్తే జరిగేది కాదు. అందరూ నాయకులు ఈ సంఘానికి ఇప్పుడు డంపింగ్ యార్డ్ జేఏసీ కమిటీ ఏర్పాటు చేసారు. దానికి అందరూ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు అందరూ సహకరించి దాన్ని ముందు తీసుకుపోయి దాన్ని విజయవంతం చేయాలని కోరుచున్నాము. అతి త్వరలో మరి పాదయాత్రలు స్టార్ట్ అవుతున్నాయి. ప్రతి వార్డు, ప్రతి డివిజన్లో పాదయాత్రలు ఉంటాయి కాబట్టి
మీరు అందరం మా నాయకులతోటి మమేకమై దీన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకుపోవాలంటే మనం జనబలం అవసరం, జనం సుత చూపెడితే వీళ్ళకి సమస్య ఉందని తెలుస్తుంది. దీని ఒక ఎలక్ట్రానిక్ మీడియా కాదు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా కవర్ చేస్తూ ప్రభుత్వానికి అందజేయాలని చెప్తున్నాము. ముఖ్యంగా మరి దీనివల్ల చాలా విషపూరితమైన వాయువుతోటి రాత్రి 1 గంట జరుగుతుందంటే గాలి విడుస్తుండ్రు, అది విషగాలి వస్తుంది. దానివల్ల చాలా గుండె జబ్బులు, ప్రాబ్లమ్స్, శ్వాసకోశ వ్యాధులు వస్తున్నాయి. కాబట్టి దీన్ని ఇమ్మీడియట్లీ నియంత్రించాలి. రేపు భావితరాలకు కూడా చాలా ఎఫెక్ట్ ఉంటుంది దీనివల్ల. ఎందుకంటే మన వయసు అయిపోయింది, ఇప్పుడు మనతోటి అయిపోతుంది. భావితరాలు కూడా మరి వాళ్ళు మంచిగా ఉండాలంటే ఇక్కడి నుంచి వెళ్ళి డంపింగ్ అంటే ఎత్తివేసేంత వరకు నిరంతరం పోరాడి మనమందరం ఏకదాటిగా ఉండాలని కోరుచున్నాం. జై హింద్, జై తెలంగాణ, జై భారత్.